వచ్చి సామాన్లు పడేసిర్రు, అన్నం తిండి తినలేము, మొత్తం బియ్యం కూడా దాంట్లోకే పోయినాయి, మా బుక్కులు కూడా పోయినాయి. మేము ఇప్పుడు ఎలా చదువుకోవాలి? మా డాడీకి గుంజి మరి నడుము మీద కొట్టిర్రు. हमें कुछ भी नहीं कर पाती, इतना फोर्स लगा दिया है, हमें कुछ भी नहीं कर पाती। पूरे जितने सब आदिवासी सब एक हुआ, घर में छुरी चक्कू तलवार और जितना धानु तिर सबके चौका चौका के रखा, सब एकता हुई के सबके कुटब सबके छुपता। విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో పలు గిరిజన గ్రామాలను రహదారి కష్టాలు వెంటాడుతున్నాయి. చిన్నంగూడెం ఎర్రొడ్లపాలెం నుంచి స్కూల్కి వెళ్లేందుకు చిన్నారులు అవస్థలు పడుతున్నారు. మోకాల లోతు దిగబడుతున్న బురదలోనే స్కూల్కి వెళ్తున్నారు విద్యార్థులు. 3 కిలోమీటర్ల మేర కాలినడకన అతి కష్టం మీద స్కూల్కి వెళ్తున్నారు. ఇదొక ప్రాణ సమస్య కాదు, దేశం మొత్తం గాయం. ఇది మన తల్లి చివరి ఊపిరి. మణిపూర్లో నిప్పులు మండుతుంటే మన రక్తం ఎందుకు కదలదు? ఆడవాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలు మన మానవత్వాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఢిల్లీలో పొగ కాదు, పిల్లల భవిష్యత్తు ఊపిరాడకుండా పోతుంది. మరి మన గుండె ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? హెచ్సియు అడవి బుల్డోజర్ కింద నలిగిపోతుంది. హెచ్సియు అడవితో పాటు మన గొంతు కూడా మూగపోతుంది. అస్దేవ్ అడవి చెట్ల గుంపు మాత్రమే కాదు, అది వేల సంవత్సరాల మన ఊపిరి. అక్కడ మన భూమిని తవ్వుతున్నారని అంటున్నారు, కానీ నిజానికి మన ఉనికినే పీకేస్తున్నారు. ఇది అభివృద్ధి కాదు, మన దేశం మీద దాడి. ఆరావళి పర్వతాలు ఒకటే కాదు, ఉత్తర భారతదేశానికి ఆకుపచ్చ ఊపిరితిత్తులు. వాటిని చీల్స్తే ఉత్తర భారతదేశం ఎడారిగా మారుతుంది. ఈ విధ్వంసాన్ని అభివృద్ధి అని అంటారా? తల్లిని చంపి పిల్లలకు భవిష్యత్తు ఇవ్వడైన ప్రగతి? పోలవరం హైడ్రో ప్రాజెక్ట్ పేర్లతో నదులను బంధిస్తున్నారు, గ్రామాలను మ్యాప్ల నుంచి మాయం చేస్తున్నారు. కొన్ని నగరాలు వెలిగిపోవడానికి వేల ఇళ్లను చీకట్లోకి నెట్టేయడమేనా ప్రగతి? నదులను బంధించడం అభివృద్ధి కాదు. విద్యుత్ కోసం ప్రకృతిని బలి చేయొద్దు. నదులు బ్రతుకుతే మనము బ్రతుకుతాం. ఇప్పుడు వరకు వీడియో చూసినారు కదా, అవే కాదు బయట ప్రజల మీద దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్న సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకు సవాల్ విసురుతున్నా, మీలో పౌరుషం ఉంటే, రోషం ఉంటే, మీరు చేసే వృత్తిలో నీతి, నిజాయితీ, న్యాయం ఉంటే జరిగే దౌర్జన్యాన్ని, అన్యాయాన్ని అరికట్టి న్యాయం జరిగే వరకు మీరు పోరాటం చేస్తారా?